ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు అదే ఏదో ఒక పేరు. మరి వాళ్ళు పుణ్యం చేసుకున్నారు. అంటే అలా ఇవ్వకపోతే కానీ కంపెనీలు రావా సార్? అదే అనేది, నువ్వు పోనీ ఇక్కడ రాలేదండి కొత్తది కాబట్టి అనుకుందాం, అక్కడేం బాధ మనకి? ఆ ఊర్లో ఏం బాధ? విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ కి ఎందుకు? పోనీ విజయవాడలో లులు మాల్కి ఏం బాధ? అక్కడికి ఎవడు రావట్లేదా? మంచి సెంటర్. మరి ఏమనాలి దాన్ని? ఇక్కడ ఏంటంటే మనం ఎవరినో కోటీశ్వరులు చేస్తున్నాం, అది మరి దానివల్ల ఏమన్నా వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయా, లేకపోతే వాళ్ళకి పార్టీ పరమైన ప్రయోజనాలు ఉంటాయి ఏంటో తెలియదు. అదే ప్రభుత్వానికి తప్పించి ప్రయోజనం అది ఇంతవరకు దాన్ని సెటరైట్ చేసే ఉద్దేశం లేదు. అది విచిత్రం ఇక్కడ. అవును అవును. కానీ భవిష్యత్తులో సార్ ఇంకా ఏ కంపెనీలు రావాలన్నా ఇదే అలవాటు చేస్తే, ఇలా మాకు కూడా ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారట, మాకు కూడా 99 పైసలకి ఇవ్వండి లేదంటే రూపాయికి ఇవ్వండి అని. ఇంకా అలా ఇస్తే గానీ ఆంధ్ర వచ్చే పరిస్థితి ఉండదా ఇదే గనక అలవాటు అయిపోతే? రారా ఎవరు? వీళ్ళు అనేది ఏంటంటే మొదట్లో మేము అట్లాగా హైదరాబాద్ లో ఇవ్వబట్టి వచ్చామంటారు. హైదరాబాద్ లో అట్ట ఇవ్వకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది? బేసిక్ గా ఆ రోజున ఇవ్వకుండా వచ్చిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది? అది మహానగరం, దాంట్లో కూడా ఇచ్చారు వీళ్ళు. మరి కర్ణాటక చెన్నైలో అట్లా ఇవ్వట్లేదే, అదే కదా. అయినా ఎందుకు వచ్చారు అక్కడికి? డోలేరో సిటీలో ఎట్లా ఇవ్వట్లేదే, అయినా ఎందుకు వచ్చారు అక్కడికి?